కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీల్లో చెత్తరహిత నగరాల్లో ఇచ్చే 7 స్టార్ రేటింగ్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అన్నీ వినియోగంలో ఉండాలన్నారు. నగరంలోని అన్ని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. అన్ని కూడళ్లలోనూ సుందరీకరించాలని తెలిపారు. అలాగే నగరంలోని డివైడర్లు, గోడలకు పెయింటింగ్స్ వేయించాలని చెప్పారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు, టౌన్ ప్లానింగ్, మెప్మా అధికారులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.